స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనావళి దీనముగా వెలుగుతున్నవాడా ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా ఆనందింతును నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా వరకు నడిపించు యేసయ్యా
విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనావళి దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా ఆనందింతును నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మన నాంకితము చేశావు నీతోనే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనావళి దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా ఆనందింతును నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుస్తున్నారు. మరి జోసఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరింతవరకు పాటలు పాడి వినిపించిన ప్రియులందరికీ మరి జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ పక్షముగా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదామండి. అందరూ ప్రతి ఒక్కరూ కూడా 124 కీర్తన గ్రంథము దేవుని దాసులు మరి జాన్ పాల్ మన మధ్యలో ఉన్న వారు చదివి వినిపిస్తారు. అలాగే 117 కీర్తన గ్రంథము మరి ప్రియులు విశాఖతో వచ్చిన పాస్టర్ గారు 117 కీర్తన వారు చదివి వినిపిస్తారు. అలాగనే మరి ప్రైజ్ గా దేవుని స్తోత్రం.
ఈ శివరాత్రి ఈ క్రైస్తవ సువార్త పండుగలలో ప్రభును ఆరాధించడానికి ముందుగా ధ్యానించడానికి ఏర్పరచబడిన లేఖనము పరిశుద్ధ గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 124వ కీర్తన మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందాం. పేజీ నంబరు 581. దయచేసి మాటలందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా సుతునందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. అలాగే మరి దేవుడు దాసులు 117వ కీర్తన గ్రంథము మరి చదివినిపిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్య భాగము దావీదు రాసిన కీర్తనలు 117వ దావీదు కీర్తన 1-2 చరణాలను మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా నున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫాస్టర్ గారు. ఈ సమయంలో షాల్మాన్ మన మధ్యలో ఉన్నారు. 100వ కీర్తన 100వ కీర్తన చదువు వినిపిస్తారు. త్వరగా అమ్మ కాస్త ముందుగా అలా జరగండి అమ్మా. కాస్త ముందు 2 అడుగులు కుడివైపున ఉన్నవారు 2 అడుగులేండి. ఎదరండి అమ్మా. వెనకాల వచ్చిన వారు కూర్చుంటారు. ఓకే కరెంట్ ఎదగరండి. ఓకే 100వ కీర్తన గ్రంథము 100వ కీర్తన గ్రంథము త్వరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవా ఉత్సహించి చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహము గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా ఈ పరిశుద్ధాక్షము దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చావిదాం. చదవబడిన మరి లేఖనాలను దేవుడు ఆశీర్వదించును గాక.
అలాగనే పిల్లరా మన గతించిన కాలమంతయు మనను, మన కుటుంబాలను, మన దేశమును, మన పట్టణాలు, మన గ్రామాలు, మన కుటుంబాలు, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల మరి ప్రజలను, పరిశుద్ధులు, సంఘాలు, సేవకులు, సువార్థికులు, విశ్వాసులు అందరి పట్ల దేవుడు చేసిన ఉపకారములు బట్టి దేవునికి స్తోత్ర అర్పణ చేద్దాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవుడికి స్తోత్రాలు చెప్తాం. లోక్పాలు తప్పుడు ఆరాధనలు మనల్ని నడిపిస్తారు. అందరము ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరము కూడా రెండు చేతులెత్తి మరి ఒకసారి ప్రభువుకు స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి పాడి దేవుని యొక్క గణనామాన్ని కనపరుచుకుందాం. ఎవరు కూడా మౌనముగా ఉండద్దు. మాతో కలిసి ప్రభుని